మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ అనే టాపిక్ నుంచి రైల్వేలో తక్కువలో తక్కువ 3 మార్కుల వరకి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ టాపిక్‌ని అస్సలు వదిలిపెట్టొద్దు. ఇక్కడ నుంచి బేసికే అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ టాపిక్‌ని కంప్లీట్‌గా నేర్చుకోండి. బేసిక్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది. ప్లేలిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వెళ్లి చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి బేసిక్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు క్లారిటీగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడైతే నేను క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం చూడండి. సో ఫస్ట్ క్వెషన్, ఒక చతురస్రం యొక్క వికిరణం ఏ అయినా క్రింది వాటిలో ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఏది? ఇక్కడ నేను ఆప్షన్స్ రాయలేదు. ఆప్షన్స్ లేకున్నా కూడా చాలా సింపుల్ గా చెప్పొచ్చు. చెప్తాను చూడండి. ఫస్ట్, చతురస్రం అంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ డ్రాయింగ్ అనేది సరిగ్గా వేయకపోవచ్చు, అర్థం చేసుకోండి. చతురస్రం నేను గీస్తున్నాను ఇక్కడ. చతురస్రం అంటే ఏమీ లేదు. చతురస్రంలో ప్రతి భుజం కూడా సమానంగా ఉంటదనమాట. అంటే ఈ భుజం ఎంత ఉంటదో ఈ భుజం కూడా అంతే ఉంటది. ఈ భుజం ఎంత ఉంటదో ఈ భుజం కూడా అంతే ఉంటది. అంటే ఈ 4 భుజాలు కూడా సమానంగానే ఉంటాయి. ఇది 2 అయితే ఈ 3 కూడా 2, 2, 2నే కావడం జరుగుతుంది. ఇది 5 అయితే ఇది కూడా 5 అయితది. ఇది కూడా 5 అయితది. ఇది కూడా 5 అయితది. చతురస్రంలో ప్రతి భుజం సమానంగా ఉంటది. మరి కర్ణం అంటే ఏందంటే ఈ పొడవైన భాగాన్ని మనం ఏమంటామంటే కర్ణం అని చెప్పేసి అంటుంటాం. ఈ కర్ణం ఎంత ఉంటది అంటే √2 ఇంటూ భుజం ఉండడం జరుగుతుందన్నమాట. √2 ఇంటూ భుజం ఉండడం జరుగుతుంది. సో ఇది భుజం కదా. సో భుజం అండ్ ఇది భుజం అనమాట. ఇది కూడా భుజమే, ఇది కూడా భుజమే, ఇది కూడా భుజమే. ఈ భుజాలన్నీ సమానంగా ఉంటాయి. కర్ణం ఎంత ఉంటదంటే √2 ఇంటూ భుజం ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ లో చతురస్రం యొక్క వికిరణం. వికిరణం అన్నా కర్ణం అన్నా ఒకటి అనమాట. సో చూసుకోండి, కర్ణం ఇవ్వడం జరిగింది. కర్ణం ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే ఏ ఇవ్వడం జరిగింది. సో కర్ణం అంటే మనకి తెలుసు √2 ఇంటూ భుజం కాబట్టి ఇప్పుడు చూసుకోండి √2 ఇంటూ భుజం ఈక్వల్ టు ఏ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి. సో ఇప్పుడు భుజం ఈక్వల్ టు ఏమవ్వడం జరుగుతుందంటే √2 ఇటు పంపించామనుకోండి, భుజం ఈక్వల్ టు a/√2 అవ్వడం జరుగుతుంది. a/√2 అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి వైశాల్యం అడుగుతున్నాడు. చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములాని రాస్తున్నాను చూడండి. చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు భుజం స్క్వేర్ అనమాట. భుజాన్ని స్క్వేర్ చేస్తే చతురస్రం యొక్క వైశాల్యం రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, భుజం ఈక్వల్ టు మనకి ఇవ్వడం జరిగింది a/√2 అని చెప్పేసి. a/√2 స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ a ఇంటూ a/, ఇక్కడ చూసుకోండి √2 ఇంటూ √2 అనమాట. ఇప్పుడు చూసుకోండి ఎంత రావడం జరుగుతుందంటే a²/2 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బేసిక్ చూడండి. నెక్స్ట్, ఇది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. 200 ఇంటూ 180 మీటర్లు గల దీర్ఘచతురస్రాకార ప్రాంతం చుట్టూ 10 మీటర్లు వెడల్పు గల బాట వేయడం జరిగింది. అయినా ఆ బాట యొక్క వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఫస్ట్ దీర్ఘచతురస్రాన్ని నేను గీస్తున్నాను. సో చూడండి, దీర్ఘచతురస్రాన్ని గీస్తున్నాను. దీర్ఘచతురస్రం యొక్క పొడవు, సో ఇప్పుడు చూసుకోండి, ఒక క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ. 200 ఇంటూ 180 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ a ఇంటూ b లెక్క అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఇది పొడవు అనమాట, ఇది వెడల్పు అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఇది పొడవు, ఇది వెడల్పు. మరి లేకుంటే a ఇంటూ b ఇంటూ c ఇచ్చాడు అనుకుంది, a ఇంటూ b ఇంటూ c ఇచ్చాడు అనుకుంటే ఇప్పుడు ఏం రావడం జరుగుతుందంటే ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది ఎత్తు అనమాట. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, పొడవు ఎంత ఇచ్చాడు 200 కాబట్టి 200 రాసుకుంటున్నాను పొడవు. అండ్ వెడల్పు ఎంత ఇచ్చాడు 180 కాబట్టి 180 రాసుకున్నాను. సో ఇప్పుడు చూసుకోండి, దీర్ఘచతురస్రాకార ప్రాంతం చుట్టూ ఎన్ని మీటర్లు, 10 మీటర్లు గల బాట వేయడం జరిగింది అనమాట. 10 మీటర్లు గల బాట వేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా నేను 10 మీటర్లు గల బాట వేస్తున్నాను. అయినా ఆ బాట యొక్క వైశాల్యం అంటే ఈ భాగం అడుగుతున్నాడు అనమాట. బాట యొక్క వైశాల్యం ఈ భాగం అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు గమనించినట్లయితే లోపల ఒక దీర్ఘచతురస్రం ఉంది అండ్ బయట ఒక దీర్ఘచతురస్రం ఉంది. సో ఇప్పుడు రెండు దీర్ఘచతురస్రాలను మనం డిఫరెన్స్ ఇస్తే ఆటోమేటిక్ గా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చూసుకోండి, 10 మీటర్లు బాట వేశాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వెడల్పు అనేది 10 పెరుగుతుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా 10 పెరుగుతుంది. కాబట్టి సో వెడల్పు ఎంత పెరుగుతుంది అంటే ఓవరాల్ గా 20 పెరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ 10 పెరుగుతుంది, ఇక్కడ 10 పెరుగుతుంది. కాబట్టి వెడల్పు ఎంత పెరుగుతుంది, 20 పెరుగుతుంది. కాబట్టి ముందు 180 ఉందే, ఇప్పుడు ఎంత అయింది అంటే 200 అవ్వడం జరుగుతుంది. ఏ విధంగా పెరుగుతుంది అంటే చూసుకోండి, ఇక్కడ 10 పెరుగుతుంది, ఇక్కడ కూడా 10 పెరుగుతుంది. అండ్ నెక్స్ట్, పొడవు ఎంత పెరుగుతుంది అంటే ఇక్కడ 10 పెరుగుతుంది పొడవు, ఇక్కడ కూడా 10 పెరుగుతుంది. కాబట్టి పొడవు కూడా 20 పెరుగుతుంది. కాబట్టి సో ఇప్పుడు 200 ఉండే, ఇక్కడ 220 అవ్వడం జరిగింది అనమాట. 220 రాసుకుంటున్నాను నేను చూడండి. సో ఇప్పుడు నేను చేస్తున్నాను ఏంటి అంటే మనకి లోపల ఉంది ఒకటి, ఇక్కడ చాలా క్లియర్ గా ఇంకా మళ్ళీ గీస్తున్నాను చూడండి. ఇక్కడ లోపల ఒకటి ఉంది, ఇక్కడేమో 200 అండ్ ఆ తర్వాత ఇక్కడేమో 180 అండ్ దీని బయట ఇంకొక దీర్ఘచతురస్రం ఉంది పెద్దది. దీని వచ్చేసరికి ఇక్కడ చూసుకోండి, ఇక్కడేమో 220 అండ్ ఇక్కడేమో 200. సో ఇప్పుడు చూసుకోండి, ఒకటేమో పెద్ద దీర్ఘచతురస్రం, ఒకటేమో చిన్న దీర్ఘచతురస్రం. మనకి మధ్యలో భాగం అడిగిండు కాబట్టి, ఈ బాట అడిగిండు కాబట్టి ఈ పెద్ద దీర్ఘచతురస్రం నుంచి చిన్న దీర్ఘచతురస్రం తీసేద్దాం మనం. సో చూడండి, పెద్ద దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ చిన్న దీర్ఘచతురస్ర వైశాల్యం. చిన్న
దీర్ఘచతురస్ర వైశాల్యం. సో ఇప్పుడు చూసుకోండి దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా L ఇంటూ బి కాబట్టి L ఇంటూ బి రాసుకుంటున్నాను మైనస్ L ఇంటూ బి అనమాట. సో ఇప్పుడు చూసుకోండి పెద్దదాన్ని వచ్చేసరికి ఇక్కడ L వచ్చేసరికి 220 ఉంది కాబట్టి 220 ఇంటూ ఆ తర్వాత ఇక్కడ బి ఎంత ఉంది 200 కాబట్టి 200 అనమాట. ఇక్కడ 200 ఉంది కదా 200 రాసుకున్నాను. ఆ తర్వాత చిన్నదానికి 200 ఉంది కాబట్టి 200 వెడల్పు వచ్చేసరికి 180 ఉంది కాబట్టి 180 అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. ఇది రెండిట్లో 200 కామన్ గా ఉంది కాబట్టి 200 తీయండి. ఈజీగా మనకు ఆన్సర్ రావడానికి. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందంటే 220 మైనస్ 180 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి 200 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 40 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు రాసుకుంటున్నాను. 2 ఇంటూ 4 అంటే 8 కాబట్టి 8 రాసుకుంటున్నాను. ఇదే మన ఆన్సర్. చూడండి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒకరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళకుండా చూడడం నా బాధ్యత. ఎందుకంటే నన్ను నమ్మి నా ఛానల్ని చూస్తున్నప్పుడు క్లారిటీ ఇవ్వాలి ప్రతి దానికి. అండ్ దాదాపు ట్రై చేస్తున్నాను క్లారిటీ ఇవ్వడానికి. నెక్స్ట్ చూద్దాం చూడండి. క్వశ్చన్ చూడండి. దీర్ఘచతురస్రాకార భవనం యొక్క వెడల్పు దాని పొడవునకి 3/4 వంతు ఉంటుంది. నేల విస్తీర్ణం 768 అయితే భవనం యొక్క పొడవు మరియు వెడల్పుల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోండి. సో చూడండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతుంటాడు. చెప్తాను చూడండి. సో ఏమన్నాడు వెడల్పు పొడవునకి 3/4 వంతు ఉంటుంది. సో చూడండి వెడల్పు అంటే బి కాబట్టి వెడల్పు దేనికి పొడవునకి 3/4 వంతు ఉంటుంది కాబట్టి పొడవునకి 3/4 వంతు కాబట్టి పొడవు ఇంటూ 3/4 వంతు చేస్తే మనకి ఏం రావడం జరుగుతుంది వెడల్పు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పొడవు తెలియదు కాబట్టి పొడవు రాసుకోవాలన్నమాట. పొడవు ఏ విధంగా రాసుకోవాలో నేను చెప్తాను చూడండి. పొడవు L ఈక్వల్ టు నేను రాసుకుంటున్నాను చూడండి. L ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాను అంటే 4 రాసుకుంటున్నాను. ఎందుకు రాసుకుంటున్నాను 4x అని చెప్పేసి రాసుకుంటున్నాను. 4 మాత్రమే రాసుకోకూడదు x కూడా రాసుకోవాలి. ఎందుకంటే 4 అంటే మనకి పొడవు తెలీదు. అట్లాంటిది 4 అని చెప్పేసి అనుకోకూడదు. 4x అనుకుంటున్నామంటే x కి బదులు ఇక్కడ ఏదైనా మనం తీసుకోవచ్చని. 4x అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇక్కడ చూసుకోండి ఇప్పుడు వెడల్పు అనేది చాలా సింపుల్ గా రాసుకోవచ్చు. వెడల్పు ఈక్వల్ టు పొడవు ఎంత 4x కాబట్టి 4x రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంటూ 3/4 కాబట్టి 3/4 రాస్తున్నాను. ఇప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయితే మన వెడల్పు ఏమైతుంది 3x అవుతుందా. సో ఇప్పుడు చూసుకోండి చాలా సింపుల్ గా ఇది 3x ఇది 4x ఆటోమేటిక్ గా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే సో ఇక్కడ రాస్తున్నాను చూడండి వెడల్పు ఎంత ఉంది అంటే ఇప్పుడు చూసుకోండి b ఎంత ఉంది అంటే ఆటోమేటిక్ గా చెప్పొచ్చు 3x ఉంది b. ఆ తర్వాత తీసుకోండి L ఎంత ఉంది అంటే ఆటోమేటిక్ గా చెప్పొచ్చు మనం 4x అని చెప్పేసి. సో వీటి మధ్య వ్యత్యాసం అడుగుతున్నాడు. వ్యత్యాసం ఎంత ఉంది అంటే ఆటోమేటిక్ గా చెప్పొచ్చు 4x మైనస్ 3x అంటే x ఉంది అని చెప్పేసి డైరెక్ట్ చెప్పొచ్చు. 1x అన్న x అన్న ఒకటే కాబట్టి వీటి మధ్య వ్యత్యాసం ఎంత అంటే 1x అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ 1x వాల్యూ అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ చూసుకోండి దీర్ఘచతురస్రం అన్నాడు. దీర్ఘచతురస్ర వైశాల్యం ఇచ్చాడు. ఇక్కడ నేల విస్తీర్ణం అంటే వైశాల్యం అనమాట. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా తెలుసు మనకి L ఇంటూ బి అని. L ఇంటూ బి ఈక్వల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ 768 అని చెప్పేసి. 768 అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ L ఈక్వల్ టు మనకి తెలుసు 4x అని చెప్పేసి. అదే విధంగా బి ఈక్వల్ టు మనకి తెలుసు 3x అని చెప్పేసి. ఇప్పుడు 768 కి 768 రాస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 4x 3x అంటే 12x కాబట్టి 12x² రాసుకుంటున్నాను. ఆ తర్వాత 768 కి 768 ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం చూడండి. 12 1 జా ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 12 6 జా 72 అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది కాబట్టి 12 4 జా 48 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి x² ఈక్వల్ ఎంత రావడం జరిగింది అంటే 64 రావడం జరిగింది. ఇప్పుడు x ఈక్వల్ ఎంత అంటే మనకు ఆటోమేటిక్ గా 8 రావడం జరుగుతుంది. మనకేం అడుగుతున్నాడు వ్యత్యాసం అడుగుతున్నాడు. వ్యత్యాసం ఎంత ఉంది వీటి మధ్య వ్యత్యాసం x ఉంది కాబట్టి సో ఇప్పుడు x ఈక్వల్ ఎంత వచ్చింది 8 రావడం జరిగింది కాబట్టి 8 మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఒకవేళ పొడవు అడిగాడు అనుకోండి పొడవు అడిగినట్లయితే 4 ఇంటూ 8 వేస్తాం. ఎందుకోసం అంటే పొడవు L ఈక్వల్ టు 4x కాబట్టి 4 ఇంటూ 8 చేస్తే ఇక్కడ 32 అని చెప్పేసి రాసుకుంటాం. ఒకవేళ వెడల్పు అడిగాడు అనుకోండి b ఈక్వల్ టు ఇక్కడ 3x అంటే ఇక్కడ 3 ఇంటూ 8 అంటే ఎంత రాసుకుంటాం అంటే 24 రాసుకుంటాం. వీటి మధ్య వ్యత్యాసం అడిగాడు కాబట్టి ఎంత ఉంది 8 ఉంది కాబట్టి డైరెక్ట్ 8 అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది మన ఆన్సర్ అనమాట. సింపుల్ క్వశ్చన్ ఇది. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనకి ఏం రాసుకోవాలో తెలియాలన్నమాట. ఇది ఏ విధంగా రాసుకున్నామంటే ఇక్కడ 3/4 అన్నాడు కాబట్టి ఈ హారంలో ఉన్నదాన్ని ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇది ట్రిక్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ రాంబస్ యొక్క వికిరణాలు వరుసగా 34 సెంటీమీటర్స్ మరియు 24 సెంటీమీటర్స్ అయినా రాంబస్ యొక్క చుట్టుకొలత ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా క్లియర్ గా మనం చాలా రకాలుగా చెప్పేయచ్చు. బట్ నేను ఇక్కడ చూసుకోండి వితౌట్ ఫార్ములానే చెప్తాను నేను. సో ఫస్ట్ రాంబస్ అంటే మనం బేసికల్ గా ఈ విధంగా గీసుకోవడం జరుగుతుంది చూడండి. రాంబస్ ని నేను ఇక్కడ గీస్తున్నాను.
సో రాంబస్ అంటే దాంట్లో 4 భుజాలు కూడా సమానంగా ఉండడం జరుగుతుందనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇది ఏ అయితే, ఇది ఏ అయితే, ఇది ఏ అయితే, ఇది కూడా ఏనే అవ్వడం జరుగుతుంది. అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 90 డిగ్రీల కోణం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా రాంబస్‌లో. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఒక కర్ణం ఇచ్చాడు. వికర్ణం అన్నా, కర్ణం అన్నా ఒకటే. సో ఒక కర్ణం ఇక్కడ మొత్తం కర్ణం ఎంత ఇచ్చాడు అంటే 32 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటదంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటదంటే 16 ఉంటది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటదంటే 16 ఉంటది. ఓవరాల్‌గా 32 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 24 ఇచ్చాడు కాబట్టి సో ఇదేమో 12 ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 ఉంటది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటదంటే 12 ఉంటది. ఓవరాల్‌గా 24 ఉంటది. ఓకే. ఎగ్జాక్ట్‌గా మీరు గమనించినట్లయితే ఇక్కడ లంబకోణ త్రిభుజం ఉంది. లంబకోణ త్రిభుజం ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఏదో ఒక పాయింట్ తీసుకోండి. సో తీసుకున్నాననుకో ఈ పాయింట్‌లో ఇక్కడ 12 ఉంది కాబట్టి 12 అండ్ ఆ తర్వాత 16 ఉంది కాబట్టి 16. ఇక్కడ ఎంత అయితదంటే ఆటోమేటిక్‌గా చూసిన వెంటనే చెప్పేయొచ్చు. ఇక్కడ 12 రాసుకోండి. ఇక్కడ 16 రాసుకోండి. ఇక్కడ ఎంతో ఉంచండి ఖాళీగా. ఇప్పుడు చూసుకోండి దీన్ని కట్ చేయండి. కట్ చేస్తే 4 టేబుల్‌లో కట్ చేశారనుకోండి ఇక్కడ 3 వస్తది. ఆ తర్వాత ఇక్కడ 4 వస్తది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎంత అంటే 5 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే మనందరికీ కూడా ట్రిప్లెట్స్ తెలుసు కాబట్టి. సో ఈ 3ని ఎంత ఇంటూ చేస్తే మనకి 12 వస్తదంటే 4 చేస్తే 12 వస్తది కాబట్టి ఇక్కడ కూడా 4 చేయండి. ఇక్కడ కూడా 4 చేశారనుకో 20 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే డైరెక్ట్ మనం 20 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చూసుకోండి ఈ భుజం రావడం జరిగింది కదా! ఈ భుజం ఎంత 20 అని చెప్పేసి తెలిసింది మనకి. సో ఇది 20 ఉంటే ఇది 20 ఉంటది. ఇది 20 ఉంటే ఇది 20 ఉంటది. ఇది 20 ఉంటే ఇది 20 ఉంటది. సో ఇప్పుడు చూసుకోండి రాంబస్ యొక్క చుట్టుకొలత ఎంత అంటే 4 ఏలు ఉన్నాయి కాబట్టి 4a అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 4a ఈక్వల్ టు మనకి తెలుసు 20 కాబట్టి 4 × 20 అంటే ఆటోమేటిక్‌గా 80 అని చెప్పేసి చెప్పేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ క్వెషన్ అన్నమాట. చాలా సింపుల్‌గా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ యుద్ధం చూడండి. క్వెషన్ చూడండి. ఒక చతురస్రం మరియు వృత్తం యొక్క చుట్టుకొలతలు సమానమైన వృత్తం యొక్క వైశాల్యం 3850 అయితే చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి. సో చూడండి మన క్వెషన్‌లో ఏమి ఇచ్చాడు అంటే చతురస్రం మరియు వృత్తం గురించి ఇవ్వడం జరిగింది. చతురస్రం చుట్టుకొలత ఈక్వల్ టు వృత్తం యొక్క చుట్టుకొలత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వృత్తం యొక్క చుట్టుకొలత సమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే విధంగా రాసుకున్నాను. చతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా తెలుసు మనకి 4a. సో వృత్తం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా తెలుసు మనకి 2πr అని చెప్పేసి తెలుసు. మరియు మన క్వెషన్‌లో ఏమి ఇచ్చాడు అంటే వృత్తం యొక్క వైశాల్యం ఇచ్చాడు. వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా మనకి తెలుసు ఏంది అంటే πr². సో ఇప్పుడు చూసుకోండి πr² అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో πr² ఈక్వల్ టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు అంటే 3850 మీటర్ స్క్వేర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి π అంటే తెలుసు మనకి 22/7. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి r² ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి 3850 అన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి క్యాన్సిల్ చేద్దాం. 11 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 11 2 జా అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 11 3 జా 33. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటది అంటే 5 ఉంటది కాబట్టి 11 5 జా ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 0కి 0 అన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 జా ఆ తర్వాత ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 1 ఆ తర్వాత 7 ఆ తర్వాత 5 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి r² ఈక్వల్ టు ఎంత రావడం జరిగిందంటే 7 × 175 రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఇంటూ చేయకండి 77 గానే రాయండి. ఇక్కడ చూసుకోండి 175 ఉంది కదా! దీన్ని మనం ఏ విధంగా అయినా విడగొట్టండి. 25 టేబుల్‌లో సింపుల్‌గా విడగొట్టొచ్చు. 25 × 7గా విడగొట్టొచ్చు కాబట్టి 25 × 7గా విడగొడుతున్నాను. ఇప్పుడు r² ఈక్వల్ టు ఏందంటే 7 × 5 హోల్ స్క్వేర్‌గా రాయొచ్చా చూడండి. 7 × 5 హోల్ స్క్వేర్‌గా రాయొచ్చు కాబట్టి ఇప్పుడు r ఈక్వల్ టు మనకి ఏందంటే 7 × 5గా రాయొచ్చా? 7 × 5 అంటే ఆటోమేటిక్‌గా 35 అని చెప్పేసి చెప్పేయొచ్చు. ఇప్పుడు r ఈక్వల్ టు ఎంత అంటే 35 రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు r ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 35 రావడం జరిగింది. సో ఇప్పుడు r ఈక్వల్ టు 35 వచ్చింది కాబట్టి ఈ r వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు 4a ఈక్వల్ టు 2 × 22/7 ఆ తర్వాత r ఈక్వల్ టు ఎంత 35 కాబట్టి 35. ఇప్పుడు చూసుకోండి 7 1 7 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 7 5 అన్నమాట. మళ్ళీ ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 4 ఇక్కడ 2 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఆ తర్వాత మళ్ళీ 2 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత అంటే 11 రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూసుకోండి a ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 55 రావడం జరిగింది. మనకేం అడుగుతున్నాడు? చతురస్రం యొక్క వైశాల్యం. చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా మనకి తెలుసు a² అని చెప్పేసి. సో ఇప్పుడు a² ఈక్వల్ టు ఎంత అంటే 55 కాబట్టి 55 × 55 చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్‌గా నేను చెప్తాను. డైరెక్ట్ 25 రాసుకుంటున్నాను. ఇక్కడ 5 ఉంది. ఆ తర్వాత ఒకటి ఎక్స్ట్రా అంటే 6 కాబట్టి 5 × 6 అంటే 30 కాబట్టి డైరెక్ట్ 30 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇది ట్రిక్. సో ఇప్పుడు చూసుకోండి 55 × 55 అంటే తెలుసు. ఎప్పుడైనా చివరగా 5 5 వచ్చిందనుకోండి 55 × 55 ఈ విధంగా 5 5 వచ్చిందనుకోండి డైరెక్ట్ 25 రాసుకోండి. ఆ తర్వాత ఇక్కడ 5 ఉంది కదా! ఒకటి ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇక్కడ ఎంత అయితది 5 × 6 అంటే ఇక్కడ ఎంత 30 కాబట్టి 30 అని చెప్పేసి డైరెక్ట్ రాసుకోండి. ఇది మీ అందరికీ తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో స్క్వేర్ ట్రిక్ ద్వారా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా అంటే 55 ఉంది కదా! సో 55² ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత 25 అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత 25. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి 5 × 5 అంటే 25. 25 × 2 అంటే 50 కాబట్టి ఒకటి బదిలేసి 50 అని చెప్పేసి రాసుకున్నారనుకోండి. ఈ విధంగా చేసినా కూడా
ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 3 ఈ విధంగా కూడా చేయొచ్చు. చాలా రకాలుగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 10 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు మరియు 4 మీటర్ల ఎత్తు కలిగిన గదిలో ఉంచగల పొడవైన కర్ర యొక్క పొడవు కనుక్కోండి అని చెప్పేసి అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వెషన్. ఇక్కడ చూడండి, పొడవు, వెడల్పు, ఎత్తు మూడుటి గురించి మాట్లాడాడు కాబట్టి 3D అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పొడవు, వెడల్పు, ఎత్తులు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఆటోమేటిక్ గా ఇది దీర్ఘగణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీర్ఘగణం ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి గీస్తున్నాను చూడండి. ఇదంతా మీకు అవసరం లేదు, బట్ చెప్తున్నాను చూడండి. ఈ విధంగా నేను దీర్ఘగణాన్ని గీస్తున్నాను చూడండి. సో మనకి ఏమంటున్నాడు, ఈ గదిలో ఉంచగల పొడవైన కర్ర యొక్క పొడవు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ విధంగా గడిలో పొడవుగా ఎక్కడంటే ఈ విధంగా ఉంచొచ్చు. దీన్ని మనం కర్ణం అని చెప్పేసి అంటుంటాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి, L ఈక్వల్ ఇచ్చాడు 10 మీటర్స్ అని చెప్పేసి, అండ్ అదే విధంగా B ఈక్వల్ ఇచ్చాడు 6 మీటర్స్ అని చెప్పేసి, అండ్ అదే విధంగా H ఈక్వల్ ఇచ్చాడు 10 మీటర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ LBH ఇచ్చారు కాబట్టి పొడవైన కర్ర అంటే కర్ణం కాబట్టి ఇప్పుడు చూసుకోండి, కర్ణం ఈక్వల్ ఏమవడం జరుగుతుందంటే √L² + B² + H² కావడం జరుగుతుంది అనమాట. ఇదే మన ఆన్సర్. సో ఇప్పుడు చూసుకోండి, కర్ణం ఈక్వల్ టు ఇప్పుడు చూసుకోండి √. సో L అంటే తెలుసు 10 కాబట్టి 10², ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 6², ఆ తర్వాత ఇక్కడ 4². సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత కావడం జరుగుతుందంటే 100, ఆ తర్వాత 36, ఆ తర్వాత 16. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత కావడం జరుగుతుందంటే √152. ఇదే మన ఆన్సర్. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఓన్లీ ఇక్కడ LB ఇచ్చాడు అనుకోండి, L ఇచ్చాడు B ఇచ్చాడు అనుకోండి, పొడవైన కర్ర అంటే ఆటోమేటిక్ ఏం చేస్తారంటే √L² + B² అని చెప్పేసి రాసుకోండి. సో 3 ఇస్తే LBH 3 ఇచ్చాడు కదా ఈ ప్రాబ్లంలో, LBH ఇచ్చాడు అనుకోండి √L² + B² + H² అని చెప్పేసి రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. క్వశ్చన్ చూసే ముందు క్వశ్చన్ అనేది కొంతసార్లు మిస్టేక్ గా ఉండడం జరుగుతుంది, ఎందుకంటే తెలుగు టైపింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు కాబట్టి కొంచెం మిస్టేక్ అయితే ఉండడానికి ఆస్కారం ఉంది. అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చదివేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, పర్లేదు. 35 సెంటీమీటర్ల భుజంగల చతురస్రంలో ఒక వృత్తం అంతర్లిఖించబడింది. అయినా చతురస్రానికి వృత్తానికి మధ్యలో ఉన్న భాగం యొక్క వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం క్లారిటీగా చూసినట్లయితే చతురస్రంలో ఒక వృత్తాన్ని ఉంచబడింది. సో ఇప్పుడు చూసుకోండి, చతురస్రాన్ని గీస్తున్నాను. సో ఒక చతురస్రాన్ని నేను గీస్తున్నాను. ఈ చతురస్రంలో ఏముంచినామంటే మనం వృత్తాన్ని అంతర్లిఖించడం జరిగింది, అంటే వృత్తాన్ని ఉంచినాం అనమాట. వృత్తాన్ని ఉంచినాం కాబట్టి సో చూసుకోండి, ఒక వృత్తాన్ని ఉంచుతున్నాను. లోపల ఉందన్నమాట, వృత్తం అనేది చతురస్రం లోపల ఉంది. అయితే మనకి ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూసుకోండి, చతురస్రం యొక్క భుజం ఇచ్చాడు. ఇక్కడ భుజం ఎంత ఇచ్చాడు 35, అంటే ఇది 35, ఇది 35, అన్ని 35 ఉంటాయి. సో ఇప్పుడు చూసుకోండి, చతురస్రం యొక్క భుజం ఇచ్చాడు, ఆ చతురస్రంలో వృత్తాన్ని ఉంచడం జరిగింది. అయినా సో వృత్తానికి చతురస్రానికి మధ్యలో ఉన్న భాగం యొక్క వైశాల్యం, ఇది మధ్యలో ఉన్న భాగం ఇదేనా? సో చూడండి, చతురస్రానికి వృత్తానికి మధ్యలో ఉన్న భాగం ఇదే కదా, దీని యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. దీని యొక్క వైశాల్యం అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి, బయట ఏమున్నది చతురస్రం కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యము మైనస్ వృత్తం యొక్క వైశాల్యం చేశామనుకోండి, ఆటోమేటిక్ గా ఆ భాగం రావడం జరుగుతుందా? కాబట్టి ఏం చేస్తారంటే చతురస్రం యొక్క వైశాల్యం మైనస్ వృత్తం యొక్క వైశాల్యం చేయండి. చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా A², అదే విధంగా వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా πr². ఇప్పుడు చూసుకోండి చెప్తున్నాను. ఇక్కడ చూసుకోండి, భుజం ఏమి ఇచ్చాడు అంటే ఈ భుజం ఎంత ఇచ్చాడు అంటే 35 ఇచ్చాడు. సో చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే 35 ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 35 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 35 ఉంటుంది. అంటే మిడిల్ భాగం ఎంత ఉంటుంది అంటే 35/2 35/2 ఉంటుంది. అంటే సో ఇప్పుడు చూసుకోండి, వృత్తం నుంచి ఇక్కడ వరకు ఏముంటుంది అంటే 6 ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే 6 ఉంటుంది. ఈ మొత్తం ఎంత అవుతుంది అంటే 2r అవుతుంది. 2r ఈక్వల్ ఏమి ఇచ్చాడు అంటే చూసుకోండి 35 ఇచ్చాడు. ఎందుకోసం అంటే ఇక్కడ చూసుకోండి 2r అన్న ఈ మొత్తం పొడవన్న సమానమే కదా, కాబట్టి ఇక్కడ చూసుకోండి 2r = 35 ఇవ్వడం జరిగింది. 2r = 35 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు r = ఏమవడం జరుగుతుందంటే 35/2 అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు a = మనకు ఆల్రెడీ 35 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి, a = 35 ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని మనం r కూడా కనుక్కున్నాం. సో ఇప్పుడు చూసుకోండి 35 ఇచ్చాడు కాబట్టి 35 × 35 రాస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి మైనస్ ఇక్కడ 22/7 ఇంటూ ఇక్కడ చూసుకోండి 35/2 × 35/2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 7 1 జా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 7 5 జా, మళ్ళీ ఇక్కడ చూసుకోండి 2 1 జా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 2 11 జా. సో ఇప్పుడు చూసుకోండి ఎంత రావడం జరుగుతుందంటే 35 × 35. తెలియకపోతే చూడండి 25 అని చెప్పేసి రాసుకోండి. ఇక్కడనేమో 3 ఉంది కాబట్టి 3 × 4 అంటే 12 కాబట్టి 12 25 అని చెప్పేసి రాసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎంత ఉంది 11 × 5 అంటే 55. 55 × 35/2 చేస్తే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చేసుకోండి, ఇక్కడనేమో 1 2 2 5 రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేశారనుకోండి ఎంత రావడం జరుగుతుంది అంటే మీరు చేసుకోండి, టైం అనేది వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఇక్కడ నుంచి ఆన్సర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనమాట. సో బేసికల్ గా మీరు దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనం ఒక చతురస్రం ఉంది అని చెప్పేసి అనుకోండి, డయాగ్రామ్స్ నాకు అంతగా రావు, అడ్జస్ట్ అయిపోండి. సో చతురస్రం ఉంది, దీంట్లో మనం ఏం చేసాం వృత్తాన్ని ఉంచినాం అంటే సో చూసుకోండి వృత్తం ఈ విధంగా ఉంటుంది అనమాట.
తగిలి ఉంటుంది, 4 భాగాలు తగిలి ఉందన్నమాట, అంతర్లిఖించబడింది అన్నారు. 4 భాగాలు తగిలి ఉంచిన మనం వృత్తం యొక్క భుజం అండ్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే సో చతురస్రం యొక్క భుజం ఇచ్చాడు 35 అని చెప్పేసి. భుజం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా, అండ్ అదే విధంగా చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 35 ఉంటుంది కదా, 35 ఉంటుంది. మరి ఇక్కడ చూసుకోండి ఇక్కడ వృత్తం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏముంటుంది అంటే R అంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏముంటుంది అంటే R అంటాం. సో చూసుకోండి ఓవరాల్ గా దీన్ని D అంటాం, D ఈక్వల్ టు 2R అని చెప్పేసి తెలుసు. ఇప్పుడు చూసుకోండి 2R ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే 35 ఇచ్చాడు. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అంతే ఉంది కాబట్టి 2R ఈక్వల్ టు 35 ఇచ్చాడు. ఇప్పుడు R ఈక్వల్ టు ఏమవుతుంది 35/2 అవుతుంది. సో ఇప్పుడు R ఈక్వల్ టు 35/2 అయింది, మరియు A ఈక్వల్ టు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 35 అయింది. కాబట్టి ఇప్పుడు చూసుకోండి మనకి ఏం అడుగుతున్నాడు, వైశాల్యం గురించి అడుగుతున్నాడు. కాబట్టి సో ఈ వైశాల్యం అడుగుతున్నాడు కాబట్టి మధ్య భాగం వైశాల్యం అడుగుతున్నాడు కాబట్టి సో పెద్దగా ఏముంది చతురస్రం ఉంది కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యము మైనస్ వృత్తం యొక్క వైశాల్యం చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా చేయండి. ఇప్పుడు చూసుకోండి చతురస్ర వైశాల్యం ఎంత ఉంది అంటే A² కాబట్టి A². ఆ తర్వాత తీసుకోండి వృత్తం యొక్క వైశాల్యం πr² కాబట్టి πr² అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి 35² అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి మైనస్, ఇక్కడ చూసుకోండి π అంటే తెలుసు 22/7, ఆ తర్వాత ఇక్కడ r అంటే తెలుసు 35/2 ఇంటూ 35/2 చేసుకోండి. ఇక్కడ మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. క్లారిటీ 2 సార్లు చెప్పడం జరిగింది ఇదే ప్రాబ్లం, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి. క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. 8 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం లోపల ఒక చతురస్రం కలదు, అయినా ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు, వృత్తం లోపల ఒక చతురస్రం కలదు. వృత్తం లోపల ఏముంది, చతురస్రం ఉంది. నేను గీస్తున్నాను చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకు ముందుది కావచ్చు, ఇది కావచ్చు. సో ఇప్పుడు చూసుకోండి వృత్తాన్ని నేను గీస్తున్నాను. ఈ వృత్తం లోపల ఏముంది, చతురస్రం ఉంది కాబట్టి వృత్తం లోపల ఒక చతురస్రాన్ని నేను గీస్తున్నాను చూడండి. చతురస్రం అంటే 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి, ఇక్కడ సమానంగా ఉన్నాయని చెప్పేసి అనుకోండి. సో ఇది సమానంగా ఉన్నాయి అన్నమాట, 4 భుజాలు సమానంగా ఉన్నాయి. మనకి ఏమి ఇచ్చాడు అంటే వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. వృత్తం యొక్క వ్యాసార్థం అంటే ఇక్కడ చూసుకోండి చిన్నగా నేను వృత్తాన్ని గీస్తున్నాను. వృత్తం యొక్క వ్యాసార్థం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అనుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అనుకోవచ్చు. అంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. సో కంప్లీట్ పార్ట్ వచ్చేసరికి ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే మొత్తం ఎంత అంటే R ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే R ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా R ఉంటుంది. అంటే ఇది 8 ఇది 8. ఓవరాల్ గా ఎంత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే 16 ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 16 ఏందవుతుందంటే ఇప్పుడు చూసుకోండి మనకి ఏమి ఇచ్చాడు R ఈక్వల్ టు 8 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి దీన్ని బేస్ చేసుకొని మనం ఇంకోటి కూడా కనుక్కోవచ్చు. ఏంటంటే చూడండి అక్కడ ఉన్నదాన్ని నేను గీస్తున్నాను, ఒకసారి ఇక్కడ చతురస్రాన్ని గీశాను. మనం దీంట్లో లైన్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ లైన్ ఎంత ఉందంటే 16 ఉంది. సో ఇప్పుడు చూసుకోండి చతురస్రంలో ఆ లైన్ ఏమంటాం, ఈ లైన్ ఏమంటాం అంటే కర్ణం అని చెప్పేసి అంటాం. కాబట్టి కర్ణం ఇక్కడ ఎంత ఉంది అంటే కర్ణం ఎంత ఉందంటే 16 ఉంది కాబట్టి 16 అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చాలా క్లియర్ గా నేను చెప్తాను చూడండి. మనకేం అడుగుతున్నాడు, చతురస్రం యొక్క వైశాల్యం అడుగుతున్నాడు. చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా A² కాబట్టి మనకి A కావాలి ఫస్ట్. సో ఇప్పుడు చూసుకోండి వైశాల్యం A² కాబట్టి A² కనుక్కోవాలంటే A కావాలి. సో తెలుసు మనకి కర్ణం ఈక్వల్ టు ఏమవ్వడం జరుగుతుందంటే కర్ణం ఈక్వల్ టు సో ఇప్పుడు చూసుకోండి √2 ఇంటూ భుజం అవ్వడం జరుగుతుంది. √2 ఇంటూ భుజం అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి కర్ణం ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 16 కాబట్టి 16 √2. ఇక్కడ చూసుకోండి భుజానికి బదులు మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ భుజం స్క్వేర్ కి బదులు A² తీసుకున్నాం కాబట్టి భుజం ఏమైతుంది A అవుతుంది కాబట్టి A తీసుకున్నాను. ఇప్పుడు చూసుకోండి ఈ √2 ఇటు పోయింది అనుకో A ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసుకోండి A ఈక్వల్ టు ఎంత అంటే 16/√2 కాబట్టి 16/√2 అని చెప్పేసి రాసుకుంటున్నాను. A ఈక్వల్ ఎంత వచ్చింది 16/√2 వచ్చింది. భుజం వచ్చింది కాబట్టి భుజం స్క్వేర్ అంటే ఇక్కడ చూసుకోండి 16/√2 హోల్ స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 16 ఇంటూ 16 ఇక్కడ చూసుకోండి √2 ఇంటూ √2 అనమాట. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 256/2 అంటే ఇక్కడ చూసుకోండి 128 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అనమాట. ఇట్ ఈస్ క్లియర్. సో ఇంతకు ముందు దానికి డిఫరెన్స్ చెప్తాను చూడండి, వెరీ క్లియర్. ఇంతకు ముందు దాంట్లో ఫస్ట్ దాంట్లో మనం ఏం చేసామంటే ఇంతకు ముందు క్వశ్చన్ లో ఏం చేసామంటే చతురస్రాన్ని తీసుకున్నాం. ఆ చతురస్రంలో ఏముంచినామంటే చూసుకోండి వృత్తం ఉంచడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి సెకండ్ దాంట్లో వచ్చేసరికి వృత్తంలో చతురస్రం ఉంచినాం. ఈ 2 క్వశ్చన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి ఇక్కడ తగిలి ఉంటుంది, దీనికి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ యుద్ధం చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సమబాహు త్రిభుజం లోపలి ఒక బిందువు నుంచి భుజాల లంబ దూరం √3, 2√3, 5√3 అయినా చుట్టూ కొలత ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూడండి సమబాహు త్రిభుజం అన్నాడు, నేను గీస్తున్నాను ఇక్కడ సమబాహు త్రిభుజాన్ని నేను గీస్తున్నాను చూడండి. సమబాహు త్రిభుజం అంటే ఈ భుజం ఎంత ఉంటుందో ఈ భుజం అంత ఉంటుందో ఈ భుజం కూడా అంతే ఉంటుంది. 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అని చెప్పేసి అంటుంటాం. సమబాహు త్రిభుజం లోపల ఏదేని ఒక బిందువు నుంచి, సో ఇక్కడ తీసుకుందాం, ఈ బిందువు నుంచి మనకి ఏం గీశాడు 3 లంబ దూరాలు గీశాడు.
లంబ దూరాలు అంటే ఈ విధంగా చూసుకోండి, ఇక్కడ లంబం ఏర్పడుతుంది. లంబం అంటే 90 డిగ్రీస్ ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా లంబం ఏర్పడుతుంది. అండ్ ఆ తర్వాత తీసుకోండి, ఇక్కడ కూడా లంబం ఏర్పడుతుంది. సో ఇప్పుడు లంబ దూరాలు మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఇదంతా అవసరం లేదు. క్వశ్చన్లో ఏమడిగాడో చూడండి. లంబ దూరాలు ఇచ్చాడు కాబట్టి లంబ దూరం అంటే హెచ్ అని చెప్పేసి అంటుంటాం. హెచ్ ఈక్వల్ టు మనకి ఇచ్చాడు అనమాట h1. ఆ తర్వాత h1 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, √3 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి h2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2√3 ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత h3 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 5√3 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు అంటే చుట్టుకొలత అడుగుతున్నాడు. ఈ మూడింటిని కలిపి మనం హెచ్గా రాయొచ్చు. ఏ విధంగా రాస్తామో నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోండి 5√3 ప్లస్ 2√3 ప్లస్ √3 కలిపితే మనకి హెచ్ రావడం జరుగుతుంది అనమాట. ఈ 3 హెచ్లను కలిపితే మనకి హెచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. 5, ఆ తర్వాత ఇక్కడ 2 అంటే 7, 7 ప్లస్ 1 8 కాబట్టి 8√3 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 8√3 మనకి హెచ్ ఈక్వల్ టు రావడం జరిగింది 8√3 అని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకోండి, ఫార్ములా మీకు తెలుసు, తెలియకపోతే చెప్తాను చూడండి. హెచ్ ఈక్వల్ టు √3/2 ఏ అని చెప్పేసి తెలుసు. ఈ ఫార్ములా నేను అందరికీ చెప్పడం జరిగింది. సమబాహు త్రిభుజం నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. హెచ్ ఈక్వల్ టు ఎంత, √3/2 కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను. హెచ్ ఈక్వల్ టు మనకు తెలుసు 8√3 కాబట్టి 8√3 రాసుకున్నాను. ఇక్కడ √3/2 కాబట్టి ఏ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ √3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూసుకోండి 2 అనేది ఇటుపోతే 16 ఈక్వల్ టు ఏ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఏ ఈక్వల్ టు ఎంత అంటే 16. సో కాబట్టి ఇక్కడ చూసుకోండి ఏ అంటే ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, 3 ఏలు ఉన్నాయి కాబట్టి చుట్టుకొలత ఏమవుతుంది 3a అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు 3 × 16 అంటే ఎంత అవ్వడం జరుగుతుంది అంటే 48 అవ్వడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. సో చూసుకోండి, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 15 సెంటీమీటర్స్ అయినా త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. ఇక్కడ చూసుకోండి సమబాహు త్రిభుజం, మళ్ళీ సమబాహు త్రిభుజానికి సంబంధించింది. సో ఇప్పుడు చూసుకోండి సమబాహు త్రిభుజాన్ని నేను తీసుకున్నాను. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 15 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి సమబాహు త్రిభుజం అంటే ఇది ఎంత ఉంటుందో ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి హెచ్ ఈక్వల్ ఇవ్వడం జరిగింది ఎంత అంటే 15 అని చెప్పేసి మనకి ఏమడుగుతున్నాడు అంటే వైశాల్యం అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోండి ఏ కనుక్కుందాం మనం. ఇప్పుడు చూసుకోండి హెచ్ ఈక్వల్ టు ఫార్ములా మీ అందరికీ తెలుసు, √3/2 ఏ అని చెప్పేసి ఏ కనుక్కుందాం చూడండి. హెచ్ ఈక్వల్ టు 15 కాబట్టి 15 ఈక్వల్ టు ఇక్కడ √3/2 ఏ అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోండి 30, ఆ తర్వాత √3 ఈక్వల్ టు ఏ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి నేను వైశాల్యానికి ఫార్ములా రాస్తున్నాను. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా రాస్తున్నాను చూడండి. √3a²/4 అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. ఇప్పుడు √3 ఇక్కడ ఏ ఈక్వల్ టు మనకి తెలుసు, ఏ ఈక్వల్ టు ఎంత అంటే 30 ఇక్కడ ఎంత √3 కాబట్టి √3 రాస్తున్నాను. హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్, /4కి /4 అనమాట. ఇప్పుడు చూసుకోండి √3, ఆ తర్వాత 30 × 30 ఇక్కడ చూసుకోండి √3 × √3. ఇప్పుడు చూసుకోండి ఇది కూడా 4 ఇక్కడనే వస్తుంది కాబట్టి 4 రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఏం రావడం జరుగుతుందంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి √3, ఇప్పుడు చూసుకోండి 30 × 30, ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 3 × 4 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి క్యాన్సిల్ చేద్దాం. 3 1 ఇక్కడ 3 10 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 2 టేబుల్లో కట్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఆ తర్వాత ఇక్కడ 5 మళ్ళీ కట్ చేస్తున్నాను చూడండి. 2 1 ఆ తర్వాత ఇక్కడ 2 15 అనమాట. ఇప్పుడు ఎంత రావడం జరిగిందంటే 75√3 రావడం జరిగింది. ఇది మన సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. చూడండి నేను క్వశ్చన్ ఇక్కడ తెలుగులో రాయలేదు, చెప్తాను రాసుకోండి. రెండు చతురస్ర వైశాల్యాల మధ్య భేదం 32 అండ్ మొదటి చతురస్రం యొక్క భుజం రెండవ చతురస్ర భుజం కంటే 2 సెంటీమీటర్లు ఎక్కువ అయినా చతురస్రం యొక్క భుజాలు కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్ అయితే రాసుకోండి ఇక్కడ ఒక క్వశ్చన్ని. సో ఇప్పుడు చూసుకోండి రెండు చతురస్రాలు అన్నాడు కాబట్టి మొదటి చతురస్రాన్ని నేను తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి రెండవ చతురస్రాన్ని కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి రెండు చతురస్రాలు అన్నాడు, వైశాల్యాల మధ్య భేదం ఎంత ఇచ్చాడంటే 32 ఇచ్చాడు. సో ఇప్పుడు చూసుకోండి ఈ చతురస్రం యొక్క భుజాన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే x అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది కూడా x ఉంటుంది, ఇది కూడా x ఉంటుంది, ఇది కూడా x ఉంటుంది. ఇది మొదటి చతురస్రం. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి రెండవ చతురస్రం. రెండవ చతురస్రం యొక్క భుజం ఏమనుకుందాం అంటే y అనుకుందాం. ఇక్కడ y అయితే ఇక్కడ కూడా y అవుతుంది, ఇక్కడ కూడా y అవుతుంది, ఇక్కడ కూడా y అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే మొదటి చతురస్ర వైశాల్యం కనుక్కుందాం. ఇప్పుడు చూసుకోండి మొదటి చతురస్ర వైశాల్యం. మొదటి చతురస్ర వైశాల్యం ఏమంటే భుజం స్క్వేర్, ఇక్కడ భుజం x కాబట్టి ఇక్కడ x² అవ్వడం జరుగుతుంది. అదే విధంగా రెండవ చతురస్రం యొక్క వైశాల్యం, రెండవ చతురస్రం యొక్క వైశాల్యం ఏమైతుందంటే ఇక్కడ y² అవుతుంది. ఎందుకోసం అంటే భుజం స్క్వేర్ కాబట్టి భుజం ఈక్వల్ టు y అయింది కాబట్టి y². మన క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చాడు x² - y² ఇచ్చాడు. ఎందుకోసం అంటే భేదం అంటే సో మొదటి చతురస్ర వైశాల్యం రెండవ చతురస్ర వైశాల్యానికి మధ్య భేదం ఎంత ఇచ్చాడు అంటే 32 కాబట్టి 32 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇది మనకి క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది. చూడండి రెండు చతురస్ర వైశాల్యాల మధ్య భేదం 32 అన్నాడు. మొదటి చతురస్ర వైశాల్యం మరియు రెండవ చతురస్ర వైశాల్యం వీటి మధ్య భేదం ఇచ్చాడు 32 అని చెప్పేసి రాసుకుంటున్నాను. అండ్ అదే విధంగా ఇంకేమి ఇచ్చాడు
ఇచ్చాడంటే మొదటి చతురస్రం యొక్క వైశాల్యం యొక్క భుజం, మొదటి చతురస్రం యొక్క వైశాల్యం యొక్క భుజం ఏముంది ఎక్స్, రెండవ చతురస్రం యొక్క వైశాల్యం యొక్క భుజం ఎంత ఉంది వై, వీటి మధ్య భేదం ఎంత ఉందంటే 2 ఉంది అని చెప్పేసి అంటున్నాడు. 2 ఎక్కువ అంటే సో ఎక్స్ అనేది 2 ఎక్కువ వై కంటే, కాబట్టి భేదం అన్నా ఎక్కువ అన్నా మైనస్ ఏ మనం రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసుకోండి ఇది కూడా మనకి క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఆటోమేటిక్ గా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే, సో ఇప్పుడు చూసుకోండి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకోవచ్చు కదా. రాసుకుంటున్నా చూడండి 32కి 32. ఎందుకోసం అంటే ఇక్కడ చూసుకోండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనం ఏం రాసుకుంటాం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకుంటాం, కాబట్టి ఇది కూడా అట్లా ఎక్స్ ప్లస్ వైకి ఎక్స్ ప్లస్ వై రాసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు 2 ఇచ్చాడు కాబట్టి 2 రాసుకుంటున్నాను చూడండి, ఇక్కడ 32కి 32 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత రావడం జరుగుతుంది అంటే 16 రావడం జరిగింది. మరియు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ మనకి తెలుసు, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ ఎంత ఇచ్చాడు అంటే 2 ఇచ్చాడు కాబట్టి 2 రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇప్పుడు గమనించినట్లయితే ఇది క్యాన్సిల్ అయితే ఇప్పుడు 2x ఈక్వల్ ఎంత కావడం జరుగుతుంది అంటే 18 కావడం జరుగుతుంది. ఇప్పుడు x ఈక్వల్ ఎంత అంటే 9 అని చెప్పి చెప్పుకోవచ్చు. x అంటే ఏంది, ఇది కదా, ఇది 9 అని చెప్పి చెప్పుకోవచ్చు, ఇది 9 అనమాట. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ ఏం అవుతుంది అంటే 7 అవుతుంది. ఎందుకోసం అంటే వీటి మధ్య డిఫరెన్స్ 2 అని చెప్పేసి ఇచ్చాడు, కావాలంటే చూసుకోండి. సో ఇప్పుడు x ప్లస్ వై ఈక్వల్ ఏమి ఇచ్చాడు అంటే 16 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు x ఈక్వల్ 9 అయితే ఇప్పుడు ఇక్కడ y ఇక్కడ 16, ఇది ఎంత అవుతుంది అంటే 7 అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ క్లియర్, ఓకేనా. సో మనకి ఏమడిగాడంటే ఈ రెండు అడిగాడు, ఏది అడిగినా చూసుకొని ఆన్సర్ చేసేయండి. ఇట్ ఈస్ క్లియర్ క్వశ్చన్. ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, ఏమడిగాడంటే మొదటి చతురస్రం యొక్క భుజం, మొదటి చతురస్రం యొక్క భుజం ఏంది ఎక్స్, రెండవ చతురస్రం యొక్క భుజం కంటే 2 ఎక్కువ అన్నాడు. అంటే దీనికంటే 2 ఎక్కువ అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి డిఫరెన్స్ అంటే మైనస్ కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఇది క్లియర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ చూడండి, సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం 8 సెంటీమీటర్స్ అయినా అంతర్వృత్త వ్యాసార్థం ఎంత? ఆటోమేటిక్ గా చెప్పేయచ్చు 4 అని చెప్పేసి, ఎందుకంటే ఒక ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, సమబాహు త్రిభుజం అన్నాడు. సమబాహు త్రిభుజం అంటే ఈ విధంగా నేను గీసుకుంటున్నా చూడండి, సమబాహు త్రిభుజాన్ని నేను గీసుకోవడం జరిగింది. సమబాహు త్రిభుజంలో పరివృత్త వ్యాసార్థం అన్నాడు కాబట్టి పరివృత్తం అంటే బయటి వృత్తం అనమాట. పరి అంటే బయట, వృత్తం అంటే వృత్తం. సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం ఇచ్చాడు. సో ఇప్పుడు చూసుకోండి సమబాహు త్రిభుజంలో ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది అంటే ఇక్కడ చూసుకోండి ఈ లైన్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది అంటే 3 పార్ట్స్ ఉంటుంది. ఈ లైన్ అనేది 3 పార్ట్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ నుంచి అంటే ఈ వృత్తం నుంచి ఇక్కడ వరకు ఉండేది ఎంత ఉంటుంది అంటే 2 పార్ట్స్ ఉంటుంది అనమాట. ఇది 2 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే ఇది 2 పార్ట్స్ ఉంటుంది, ఇది 1 పార్ట్ ఉంటుంది అనమాట. సో ఇది 1 పార్ట్ ఉంటుంది, ఓవరాల్ గా 3 పార్ట్ ఉంటుంది లైన్ అనేది. ఈ 2 పార్ట్స్ ని మనం ఏమంటామంటే పరివృత్త వ్యాసార్థం అని చెప్పేసి అంటుంటాం, క్యాపిటల్ ఆర్, పరివృత్త వ్యాసార్థం అని చెప్పేసి అంటుంటాం, పరివృత్త వ్యాసార్థం. మరి 1 పార్ట్ ని ఏమంటారంటే స్మాల్ ఆర్, అంతర్వృత్త వ్యాసార్థం అని చెప్పేసి అంటుంటాం, అంతర్వృత్త వ్యాసార్థం. సో ఇప్పుడు చూసుకోండి ఇదేంటంటే స్మాల్ ఆర్, ఇదేంటంటే క్యాపిటల్ ఆర్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే క్యాపిటల్ ఆర్ ఇచ్చాడు, పరివృత్త వ్యాసార్థం, పరి అంటే పెద్దది అనమాట. సో క్యాపిటల్ ఆర్ ఈక్వల్ ఇచ్చాడు ఇక్కడ ఎంత అంటే క్యాపిటల్ ఆర్ ఈక్వల్ 8 ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ ఆర్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది, 2 పార్ట్స్ ఉంటుంది కాబట్టి 2 పార్ట్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు, అంతర్వృత్త వ్యాసార్థం అంటే స్మాల్ ఆర్ అడుగుతున్నాడు. స్మాల్ ఆర్ ఎన్ని ఉంటుంది, 1 పార్ట్ ఉంటుంది కాబట్టి 1 పార్ట్ ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు అడుగున కరెంట్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుందా, సో చూసుకోండి ఆటోమేటిక్ గా 8 × 1/2 అంటే ఇప్పుడు 4 రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా చూసుకోండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక లైన్ అనేది సమబాహు త్రిభుజం గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ 2 ఉంటుంది అనమాట. సో అలైన్. సో ఇప్పుడు చూసుకోండి ఇది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. సో ఇప్పుడు చూసుకోండి 4 ఇచ్చి ఇదని ఈక్వల్ 8 ఇచ్చాడు అనుకోండి, ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది 4 అవుతుంది. ఎందుకోసం అంటే సో ఇప్పుడు 4 అవ్వడం 2 = 8 అయితే క్యాన్సిల్ చేస్తే 1 = 4 అవుతుంది అనమాట. ఇది ట్రిక్ ఇక్కడ. లేదంటారా ఫార్ములా బేస్డ్ గా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫార్ములా వచ్చేసరికి చూడండి ఆర్ ఈక్వల్ టు మనకి తెలుసు, క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు తెలుసు a/√3 కాబట్టి a/√3 = 8 ఇచ్చాడు కాబట్టి 8 అని చెప్పేసి రాసుకోండి. మనకి ఏం అడుగుతున్నాడు స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ ఈక్వల్ టు a/2√3 కాబట్టి a/2√3 అనేది దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి చెప్తాను చూడండి. a/√3 ఈక్వల్ ఏమి ఇచ్చాడు, 8 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు a ఈక్వల్ ఏం అవ్వడం జరుగుతుంది అంటే 8√3 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, స్మాల్ ఆర్ ఈక్వల్ టు 8√3/2√3 అనమాట. ఇప్పుడు ఈ √3 ఇక్కడ 8 1 ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 4 ఆర్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 4 రావడం జరిగింది. ఇది కూడా ఆన్సర్. 2 రకాలుగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, యువర్ విష్. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అర్ధవృత్తం యొక్క చుట్టూ కొలత 18 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది, అయినా వ్యాసార్థం అని చెప్పేసి అడుగుతున్నాడు. అర్ధవృత్తం, సగం వృత్తం ఇక్కడ చూసుకోండి నేను గీస్తున్నాను, సగం వృత్తాన్ని నేను గీస్తున్నాను చూడండి. సగం వృత్తాన్ని నేను గీయడం జరిగింది. టోటల్ వృత్తం అయితే ఈ విధంగా ఉంటది. సో టోటల్ వృత్తం ఎంత అంటే టోటల్ వృత్తం యొక్క చుట్టూ కొలత ఎంత ఉంటుంది అంటే 2πr ఉంటుంది, మనకి తెలుసు. సగం వృత్తం ఎంత ఉంటుంది అంటే సో మొత్తం ఏమో 2πr ఉంటే సగం ఎంత ఉంటుంది, πr ఉంటుంది కదా, ఇది πr ఇది πr, ఓవరాల్ గా ఏమో 2πr. కాబట్టి సగం వృత్తం ఎంత అంటే 2πr అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది అంటే πr ఉంటుంది. ఇది సగం కాబట్టి πr ఉంటుంది. అండ్ ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ చూసుకోండి, ఈ భాగాన్ని మనం d అంటాం.
ఇక్కడ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు r ఉంటది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు r ఉంటది కాబట్టి 5r + 2r అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓవరాల్‌గా ఎంతుంటది అంటే మనకి 2πr ఉంటది. సో, సగం అడుగుతున్నాడు కాబట్టి సగం అంటే ఈ భాగం ఎంతుంటది అంటే r ఉంటది. మళ్ళీ దీని మీద ఒక లైన్ గీస్తున్నాం కాబట్టి ఈ లైన్ ఎంతుంటదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు r, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు r కాబట్టి +2r అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. సో, ఇప్పుడు ఇది చుట్టుకొలత అవ్వడం జరుగుతుంది. చుట్టూ ఉన్నదే కదా చుట్టుకొలత. చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు కాబట్టి 18 రాసుకుంటున్నాను చూడండి. సో, ఇప్పుడు చేస్తే మీకు ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. 22/7 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి rకి r రాస్తున్నాను. ఆ తర్వాత ప్లస్ ఇక్కడ చూసుకోండి 2 ఆ తర్వాత rకి r రాస్తున్నాను. ఇక్కడ 18కి 18 రాస్తున్నాను చూడండి. ఇప్పుడు r అనేది కామన్ ఆన్సర్ కాబట్టి నేను కామన్ తీస్తున్నాను చూడండి r. ఇప్పుడు ఏం మిగులుతదంటే 22/7 ప్లస్ 2 ఈక్వల్ ఎంత మిగిలిందంటే 18 మిగలడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి r ఈక్వల్ టు సో ఇక్కడ 14 రావడం జరుగుతుంది. 14 ప్లస్ 22 అంటే ఇక్కడ 36 రావడం జరుగుతుంది కాబట్టి 36/7 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 18 అన్నమాట. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 1 ఇక్కడ 2 అన్నమాట. ఇప్పుడు r ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే సో ఇక్కడ 7 పైకి వెళ్ళిపోతాయి కాబట్టి 7/2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. r ఈక్వల్ టు ఎంత అంటే 7/2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 3.5 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకోసం అంటే ఇక్కడ వరకు అయితే మీ అందరికీ క్లారిటీ ఉంటది. 5r + 2r అని చెప్పేసి. 5r + 2r ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. సో ఇప్పుడు r అనేది కామన్ తీయండి. r అనేది కామన్ తీస్తే 5 + 2 కావడం జరుగుతుంది. ఈక్వల్ టు 18 అన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి r ఈక్వల్ టు 22/7 + 2 అంటే ఇక్కడ చూసుకోండి 18 కావడం జరుగుతుంది. సో ఇప్పుడు కాసాగు తీస్తే ఇక్కడ 7 రావడం జరుగుతుంది. ఇక్కడనేమో 36 రావడం జరుగుతుంది. ఇక్కడనేమో 18 రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 ఆ తర్వాత ఇక్కడ 1 రావడం జరుగుతుంది. ఇప్పుడు r × 2/7 ఈక్వల్ టు 1 ఉంది. సో ఇప్పుడు r కావాలి కాబట్టి r ఈక్వల్ టు ఈ 7 ఇటు పంపించామనుకోండి 7/2 అవ్వడం జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ చూద్దాం చూడండి.